సార్ నమస్కారం. వస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. యాక్టివ్ ఉన్నట్టున్నది చాలా. యాక్టివ్ ఎందుకని? ఎలక్షన్స్ వచ్చేసింది. ఎలక్షన్ వస్తున్నాయి అంటే యాక్టివ్ గా పాల్గొనాలి కదా. ప్రతిరోజు కార్యక్రమాలు పాల్గొంటున్నాం. మా పార్టీని, మా ఎమ్మెల్యే గారిని గెలిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం. ఎందుకు? ఎందుకంటే సరిపోదా? ఒకసారి ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాలు చేస్తున్న చంద్రబాబు గారే ఇంకా కావాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈయన రెండోసారికి సరిపోతుంటే అట్టే కదండి. ఇతర రాష్ట్రాలు అయితే 7 సార్లు సీఎం అయిన మన ముఖ్యమంత్రిని కూడా చూసాం. అవునారు. ఈయనకి రెండోసారికి ఏమైంది? పేద పథకాలు ప్రవేశపెడతాం. ఇప్పుడు నా పేద ప్రజలని ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మా దేశంలో ఎక్కడైనా ఉన్నారా? ఎందుకు చంద్రబాబు లేడా? ఎక్కడున్నారండి? చంద్రబాబు గారు ఉన్నారు. 14 సంవత్సరాలు పరిపాలించిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా 9 సంవత్సరాలు పరిపాలించిండు. ఏం చేశారండి? పేద అన్ని వాగ్దానాలు చేయడం మర్చిపోవడం, సార్ ఇది కాదండి. ఎందుకంటే ఆయన గొప్పోడు. ఏం గొప్పడండి? ఎక్కడో ఉన్న నారాయణ గారికి ఒక మినిస్టర్ కాదు, ఎక్కడో ఉన్న సుజనా చౌదరికి ఒక మినిస్టర్, ఎక్కడో ఉన్న సీఎం రమేష్ గారికి ఒక మినిస్టర్. ఏంటంటే నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ సురేష్ గారు, విజయవాడ మినిస్టర్ గారు, వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలకి పూర్తిగా వాళ్ళకి అధికారం ఇచ్చి రాష్ట్రంలో రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నారు. మన చంద్రబాబు గారు ఉన్నారంటే అది మీలాంటి నచ్చదు కదా ఓసీలకు. అలా కాదండి, చంద్రబాబు గారు ఉన్నారనుకోండి. పేదలు పైకట్టే మీకు అంటే మీకు కానీ కమ్మ కానీ లేకపోతే చంద్రబాబు సరే వాళ్ళు కూడా మనుషులు కాదన్న పేదోళ్ళు. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు రాజ్యాధికారం చేయకూడదా? రాజకీయ నాయకులు ఏమంటారు? ముందు పేదలకే పట్టం అంటారు, ఎక్కంగానే వాళ్ళకి గుర్తుండరు. అవును, అది చంద్రబాబు నైజం. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కదా. ఇంకా మన ఏదో డైవర్ట్ పెట్టేదో ఎగ్జాల్ చేస్తే చూస్తున్నాం కదా మన వీడియోలో. మొన్న కార్యకర్తనే ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అలా వీళ్ళు ప్రకటించమనండి. డబ్బున్న కేటగిరీ చూసి వీళ్ళు ప్రకటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, పేదవాళ్ళు చూసి ప్రకటిస్తున్నాడు. సత్యనారాయణ గారు రాజకీయ మాట తిరుగుతుంది. అంటే అప్పటికిప్పటికి జీవన విధానంలో, ప్రజల ఆర్థిక విధానంలో మార్పు జరిగింది. మార్పు చాలా ఉందండి. గతంలో ఒక 5 years 10 years బ్యాక్ ప్రతి ఇంటికి అమ్మ ముద్ద కావాలని లేని పేదలు వచ్చేవాళ్ళు మనం వేసే అన్నం కోసం, రాత్రిపూట నిల్వ ఉన్న అన్నం కోసం పొద్దున్నే. ఇవాళ ఆ సంస్కృతి లేదు చాలా విలేజెస్ లో. ఏదైనా ఓటీఆర్ వస్తున్నారేమో కానీ మీరు చూసారా? అంతకన్నా ముందు అనుభవం కదండి. గట్టు కాలం ఎలా ఉంది, పేదోళ్ళు ఎలా ఉన్నారు, మీకేమైనా అనుభవాలు ఉన్నాయి? ఇట్లాంటి ఎందుకు లేవండి. మన జీవన సరళి తిరుగుతూ ఉంటాం. బయట అనేక మంది పేదవాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇవాళ అలా లేదే. అన్నానికి ఇబ్బంది పడే వాళ్ళు మన స్టేట్ లో లేరు. దేశంలో సంగతి అయితే నాకు తెలియదు కానీ మన స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ జీవన సరళి మారిపోయింది. ఏ విధంగా? ఆయన ఇచ్చే పథకాలు అంతే. విద్యార్థులకి పైసా ఖర్చు లేకుండా చదివిస్తున్నాడు ఆయన. వీళ్ళు సంపాదించిన పెట్టుబడితో చదివించుకోవాలి. అసలు అది లేదే. స్కూల్లో జాయిన్ చేసిన కానీ నువ్వు ఎంతవరకు చదువుకుంటావో బాధ్యత నాదని భరోసా ఇస్తున్నారు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు? చంద్రబాబు గారు ఇవ్వలేదు. ఆ రోజు స్కూల్ సరే ఏ ప్రభుత్వం ఉన్నా గవర్నమెంట్ స్కూల్ ఉచితం మీద ఆ రోజు గవర్నమెంట్ స్కూల్ చూడండి, ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇవాళ కార్పొరేట్ స్కూల్ కన్నా నెంబర్ 1 ఉండే గవర్నమెంట్ స్కూల్స్. యూనిఫామ్ ఉంది. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం ఏది? వాళ్ళ ఇంగ్లీష్ మీడియం అవసరం. ఇతర దేశాలకు వెళ్ళాలని ఇంగ్లీష్ కావాలి. ఏదన్నా మన ఇండియాలో టెస్ట్ రాయాలని ఇంగ్లీష్ కావాలి. IAS IPS రాయాలంటే టెస్ట్ కావాలి, ఇంగ్లీష్ కావాలి. తెలుగులో రాయలేం కదా. తెలుగు భాష అభివృద్ధి చేయాలి. ఓకే, దానికి ఏమన్నా చంద్రబాబు వ్యతిరేకం? ఇంగ్లీష్ కు ఉదాహరణకి ఇంగ్లీష్ కోర్టులో వేయించాడు కదా చంద్రబాబు. ఇంగ్లీష్ మీడియం ఏంటని తెలుగుదేశం వాళ్ళంతా ఇంగ్లీష్ ఎందుకని మాట్లాడుతున్నారు కదా. ఎక్కడండి వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ చదువుకోవాలా, వాళ్ళు ఏమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అట్లా పెద్ద స్కూల్ వాళ్ళు చదువుకోవాలి. వీళ్ళు మాత్రం ఇంగ్లీష్ అనేది చదువుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి. ఏంటంటే ఇది ఎక్కడ చెప్పండి. ఇదొకటి పెను మార్పు అనుకోవచ్చు. ఏమన్నా మార్పు కావాలండి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదండి, మీ భవిష్యత్తుని వృద్ధి చెందాలంటే చదువు ఒకటి. చదువు ఉంటే మిమ్మల్ని ఎవరు పాటు చేయలేడు. మీరు డెవలప్ మీరే చూసుకుంటారు. మీరు చదువుకోండి. ఇతర దేశాలకు వెళ్ళినా నేను ఆర్థిక సహాయం చేస్తాను అని ఆయన ప్రవేశపెడుతున్నారు పథకాలు. చంద్రబాబు ప్రవేశపెట్టలేదు, పెట్టాడు. తెలుగు చదువుకునే 10th క్లాస్ వరకే, ఇంటర్మీడియట్ లో కూడా తెలుగు ఇంగ్లీష్ చదువుకుని, డిగ్రీకి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ చదువుకుని ఎక్కడ వెళ్తారు ఇతర దేశాలకి? ఇంగ్లీష్ అప్పుడప్పుడు వచ్చేది కాదు కదా. LKG నుంచి స్టార్ట్ చేస్తారు ఇంగ్లీష్. స్టార్ట్ చేసినా కానీ రాదు కొంతమందికి. దానికి ఇబ్బంది ఉండదు. ఇంగ్లీష్ మాట్లాడతా కానీ ఇంగ్లీష్ లో దారాలుగా చదవటం కానీ ఉండదు. వాళ్ళు మనం ఎక్కడైతే మాట్లాడుతున్నాం తెలుగు. ఈవెన్ ఏ ఆఫీస్కి వెళ్ళి ఇంగ్లీష్ లేకుండా మనం ఏం చేయలేమే. వాడు అడిగే క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్ లో అడుగుతాడు. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చదివానండి, బీకామ్. మరి ఉద్యోగం వైపు ఏమైనా ప్రయాణం చేయాలి? ఉద్యోగం ట్రై చేయలేదండి. ఎందుకని? ఏదో కుటుంబ భారాలు, కుటుంబ పరిస్థితులు. ఫాదర్ లేరని చెప్పాయి కదండి. కుటుంబ బాధ్యత నా మీద ఉంది. ఆ రోజు ఆర్థికంగా ఇబ్బంది అయితే ఏం లేదు కదా. ఆర్థికంగా అంటే మా ఫాదర్ సంపాదించిన ఇబ్బంది ఏం లేదు. తర్వాత పోయిందా? సంపాదన ఏం లేదండి. ఎందుకు ఇప్పుడు రాజకీయం అంటే చాలా మంది అంటారు అంటే ఇది ఒక అంటువ్యాధి లాంటిది, వీళ్ళకి వస్తే డబ్బులు పోతాయి అంటారు. నిజమేనా? 100% నిజమండి. రాజకీయాలు ఒకటేనండి. రూపాయి కోసం వాయించినోడు రాజకీయాలు ఎదగలేడండి. రూపాయిని వదిలినోడు రాజకీయాల్లో నెంబర్ 1 కొట్టాడు. అంతే. రూపాయి వదిలినోడే
వదిలినోడే రాజకీయాల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉంటాడు అంతే. ఎప్పటికైనా ఆ. రూపాయిని బిగ్గబెట్టి లాక్కుంటాడు చూసారా, జీరోకి వెళ్ళిపోయి. బ్రాండ్ నేమ్ వస్తుంది ఇక, స్టార్ట్ అవుతుంది బ్రాండ్ నేమ్. నిన్న ఒక సీఎం గారు, మాజీ సీఎం గారు ఓ సంచి ఇది పట్టుకుని రైల్వే స్టేషన్ ఇంటికి వెళ్తున్నారు. ఆయన ఇల్లు కూడా లేదండి. ఆయన నిన్న గ్రూప్ లో వచ్చింది, ఆయన పేరు ఏదో ఉందో, మీరు చూసారో లేదు. ఓకే, అది వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. నాకు మంచి పేరు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది వాళ్ళకి. అందుకని రూపాయి మనం ఆశించిన రోజు మన పేరు జీరో అయిపోతుంది. అప్పటి నుంచే నాయకుని యొక్క మనం వచ్చిన నా దగ్గరకు ఇప్పుడు ఎవరు వచ్చారు, ఓకే. వాళ్ళ పిలిచి అడిగి ఏంటమ్మా అని మనం చేయగల సహాయం చేయాలి. లేదా మాట సాగితే మాటదే, మాట సహాయం అవసరం, ఆర్థిక సహాయం సహాయం. ఏదైనా సరే చేయాలి. ఓకే. చేయకోకుండా వాళ్ళ దగ్గర ఏదో మనం తీసుకోవాలని ట్రై చేస్తాం. ఎంతవరకే సంబంధించిన. సో ఇప్పుడు మీరు మొదటిసారిగా వచ్చారు ఒక జెడ్పీటీసీగా. స్థానిక సంస్థలు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. మీరు మీ మండలం వరకు మీరు ఒక చిన్న మినీ ఎమ్మెల్యే అంటారు, ఎంపీపీని కానీ మీ పోస్ట్ని కానీ ఉండగడ్డ ఆపిండా లేదా అది వెనకసిన విషయం. కానీ మీ పోస్టులో నాణ్యత తక్కువైంది అంటే నిధులు కొరత ఉంది, ఆ నిధులకు ఇంకా బడ్జెట్ కావాల్సిన అవసరం ఉందా లేదు చెప్పండి. మన సీఎం గారు ముఖ్యమంత్రి అయ్యారండి జూన్ లో 2019. మన ఆంధ్ర బ్యాడ్ లేకపోతే వరల్డ్ వైడ్ బ్యాడ్ మనకు తెలియదు, కానీ కరోనా అటాక్ అయిపోయింది. ఓకే, 2.5 సంవత్సరాలు కరోనాకి మన రాష్ట్ర నిధులన్నీ కేటాయించేసి. ఓకే, 2.5 సంవత్సరాలు ఓకే. దేశంలో ఎక్కడా చేయని విధంగా మన ముఖ్యమంత్రిగా కరోనాని ఎదుర్కొన్నారు. ఈవెన్ మా ఎక్కడో ఉన్న మార్మూల అవునగేట్లో కూడా 50 బెడ్ల ఆసుపత్రి ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేసి కరోనా హాస్పిటల్ ఏర్పాటు చేశారు. అలా చేయడం మన నిధులన్నీ దానికి తరలించడం జరిగింది. 2.5 సంవత్సరాల తర్వాత అయినా కూడా పథకాలు ఆపల ఆయన చేస్తూనే ఉన్నారు. ఆ లోటు బడ్జెట్ ను కవర్ చేసుకుంటే 1 year పట్టింది. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేయలేదు రాష్ట్రానికి అని గడప గడప అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు తిప్పన్నారు, తిరుగుతున్నారు. తిరుగుతూ ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇచ్చారు. ఆ మండలంలో 11 సచివాలయాలు ఉన్నాయి, సుమారు 2,20,00,000 ఇచ్చారు. ఆ విధంగా నిధులు కొంత సమకూర్చారు. ప్లస్ జడ్పీటీసీగా నేను జడ్పీటీసీ జిల్లా పరిషత్ నుంచి 1,20,00,000 నేను సమకూర్చాను. ఆ విధంగా నిధుల కొరత వల్ల ఈ సంవత్సరంలో చేయడానికి అవకాశం ఉంది. ఆ కరోనా లేకపోతే ఈ సంవత్సరాల్లో రాష్ట్రం డెవలప్మెంట్ లో కూడా ముందంజలో ఉంది. రోడ్లు బాగలేవు, ఉద్యోగాలు లేవు, ఇవి సమస్య. ఇప్పుడు ఇక్కడ రోడ్లకు వచ్చేటప్పుడు కరోనా విషయం మైనస్ అండి. ఆ కరోనా డబ్బులు రోడ్లకు సరిపోయి కాబట్టి ఇప్పుడు మరి ఉద్యోగాల సంగతి ఏంది అసలు? సచివాలయం ఉద్యోగులు ఇచ్చారు కదండి, వాలంటీర్ ఇచ్చారు. ప్రతి సచివాలయం 10 మందిని ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే, రాష్ట్రంలో ఎన్ని సచివాలయంలో మీకు తెలుసు. అందరికి ఉద్యోగాలు ఇచ్చినాయి. వాలంటీర్స్ 2 లక్షల చిల్లర ఉన్నారు రాష్ట్రంలో. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ రావడం వల్ల మీ జెడ్పీటీసీ హోదా తగ్గిందా పెరిగిందా? జెడ్పీటీసీ హోదా ఎప్పుడు తగ్గదండి. ఎందుకు తగ్గిద్దండి? నేను మండలంలో ప్రతి ఒక్కరితో ఓటు వేయించుకున్నాండి. వాస్తవం తగ్గదు. ఈవెన్ నేను 11,000 చిల్లర మెజార్టీతో గెలిచాను. హోదా తగ్గితే 11,000 ఎందుకు వస్తుంది? పోలేంది 28,000కి 22,000 పోలేంది. అదేం తగ్గదు. జెడ్పీటీసీ హోదా, ఎంపీపీ హోదా, సర్పంచ్ హోదా ఎప్పుడు అలా ఉంటాయండి. వాళ్ళ హోదాలకి ఎంత వాళ్ళే పని చేయడం వల్ల లేదా అక్కడ కొంత ఏమన్నా అక్రమాలకి ఏమన్నా తావు ఉందా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థలో కానీ? ఈ వ్యవస్థ ప్రవేశపెట్టే కారణం జన్మభూమి కమిటీ. ఏది టీడీపీలో వాళ్ళు జన్మభూమి కమిటీస్. ఆ వ్యవస్థ లేదనుకోండి జన్మభూమి కమిటీలు వచ్చేస్తాయి. ఇప్పుడు అందరూ చేయకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కమిటీ అని ఒకటి వచ్చేస్తుంది. ఇదంతా దూరదృష్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు జన్మభూమి కమిటీ కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కమిటీ అని ఒకటి కన్సర్నాల్లో దొరుకుతుంది. ఇది జన్మభూమి కమిటీలు అలాంటిది రాకోకుండా వ్యవస్థ సచివాలయం ఈ వాలంటరీ వ్యవస్థ చేసి సచివాలయం కూడా సచివాలయానికి ఇంక్లూడ్ సచివాలయం చేసి పథకాలు నిజంగా అర్హత ఉన్న వాళ్ళకు పథకాలతో పాటు సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ఏది మీ సచివాలయాల్లో 80% అవుతున్నాయండి. ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ప్రతిదీ ఆన్లైన్ లో ఒకటి అడుగుతుంది, ఆప్షన్ అడిగిద్ది. అంటే మీ ఎలిజిబిలిటీ ఏదో ప్రాబ్లం అడిగిద్ది ఆన్లైన్ లో, అతను తీసుకొస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఆన్లైన్ లో అడిగింది అతను తీసుకురాలేకపోతున్నాడు, అది గవర్నమెంట్ లోపం కాదు. అలాంటి అబ్జెక్షన్ పెట్టకపోతే అనర్హులు కూడా వెళ్ళిపోతారు. అలా కాకుండా మన జన్మభూమి కమిటీలు తప్పు చేసినాయా? లేదండి. ఎమ్మెల్యే గారికి గ్రీన్ అలవెన్స్ అని ఒక ఇది ఇచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం ఏదన్నా ఎప్పుడు కాదు. అప్పుడు చంద్రబాబు అప్పుడు జన్మభూమి కమిటీలలో ఏమైనా తప్పు జరిగిందా? అప్పుడు అర్హత ఉన్నా లేకుండా ఇచ్చారు. ఇప్పుడు జన్మభూమి కమిటీలు ఏం జరిగిందంటే పెన్షన్ ఉన్నవాడిని పెన్షన్ తీసేసి నీకు పెన్షన్ పోయిందని చెప్పేసి మళ్ళీ తర్వాత ఆయన పిలిచి ఒక 5,000 10,000 అని చెప్పేసి ఆ పేరు యాడ్ చేసి మళ్ళీ పెన్షన్ తీసేసి మళ్ళీ చేర్చేటివే. లేదా పల్లెనోటి తీసి కొత్త యాడ్ చేసి ఈ దగ్గర ఒక 5,000 చేసుకునే వాళ్ళు. ఇది 100% ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కావచ్చు, అందరు ఉన్నారని చెప్పలేదు. ఇప్పుడు అలాంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు జరగట్లేదు. మరి ఇప్పుడు అసలు లేదండి, అన్ని పర్ఫెక్ట్ గా ఉండే. జగన్ గారు ఈ పథకాలు మేము అభివృద్ధి చేసినాము, నవరత్నాలు ఇవన్నీ అంటాడు, కానీ నేరుగా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు కొడతాడు తప్ప అది అప్పు వరకు వచ్చి కొడతాడు.
వాళ్ళకు సంపద సృష్టించలేదు, ఆయనకు తెలివి లేదు, మాకు తెలివి ఉన్నది, మేము సంపద సృష్టిస్తాము, ఈ అప్పు తెచ్చుకొచ్చి వాళ్ళకి ఇచ్చుడు పెద్ద 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 సుధారమ అంటున్నారు. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంపద సృష్టించారు, ఏ పథకాలు ఇచ్చారు? చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ఏ సంపద సృష్టించారు? మరి మీరేం చేశారు? మీరు అప్పే వాళ్ళు ఏం చేశారో చెప్పండి, తర్వాత మేము చెబుతాం. వాళ్ళు 14 సంవత్సరాల్లో ఏ సంపద? అవును సార్, వాళ్ళు ఏం చేయలేదని కావచ్చు, మీకు 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాల్లో మీరు అప్పు చేసాడే కదా. ఏం సార్ 2,70 లక్షలు పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పంచారు ఆన్లైన్లో. ఓకే, పైసా దుర్ణం కానీ బయోడేటా ఇచ్చేస్తారు. ఇన్ని లక్షల వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు బయోడేటా తీసుకురమ్మన్నారు. ఇదంతా ఆన్లైన్లో సిస్టమేటిక్ గా ఉందా? మరి ఎందుకు అంటున్నారు ఇది రాక్షస పాలన పోవాలని అంటున్నారు కదా? ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, అంతేనా? మన దాకా మన దేశాన్ని ఏదో దేశంగా మార్చేస్తున్నారు, శ్రీలంక పథకాలు ఇచ్చేసి మార్చేస్తున్నారు. అయ్యో పథకాలు ఇచ్చేస్తాను చంద్రబాబు, ఇప్పుడు అవుతా 4,000 చేస్తాను. సూపర్ సిక్స్ ఏదో అన్నది అది పథకాలు సూపర్ 6 అట గ్యారెంటీస్. ఇప్పుడు అయ్యే పథకాలు అమలు చేస్తాను అన్నాడు, 4,000 పెన్షన్ ఇస్తాడు. ఇప్పుడు అవుదా? 3,000 ఇస్తేనే నేను 4,000 చేస్తాను అన్నాడు. సీటు కొరకేనా ఇదంతా? అంతేనండి, సీటు కొరకే. మళ్ళీ సీఎం కావాలి. రైతులు కదా ఎట్లా ఎక్కడ అవుతాడండి? ఆయన మాట మీద నమ్మలేదు. జనాలకు వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. 100% తప్పండి. మీ సర్వే లేకపోతే మీ ఆలోచన. ఆ సర్వే కాదు, ఇది బయటి టాకు. ఆ ముచ్చట నేను మీకు ఏమన్నా మీ లొకేషన్లోకి వెళ్ళి, ఈ లొకేషన్లో ఎక్కడైనా మీరు వెళ్ళి డైరెక్ట్ గా ఏమ్మా ఎలా ఉందమ్మా, ఒక మహిళను, ఒక పేదవాడినో, ఒక పెన్షన్ దారును అడగండి, జగన్మోహన్ రెడ్డి కావాలి సీఎం అని. మొన్న 2 రోజులు పెన్షన్ పోతే చంద్రబాబుకి చాటనొద్దాలు పెట్టారు కదండి. ఇది అసలు వాస్తవానికి వాళ్ళు మేలేమో కానీ కీడే చేసుకున్నారు ఇది ఆ నిమ్మగడ్డ వల్ల. ఇప్పుడు నిమ్మగడ్డ వేసాడు, అది ఎవరు తెలియదు. చంద్రబాబు మనిషి అని తెలుసు కదా. మా ఎలక్షన్స్ 3 సంవత్సరాలు దిగిచ్చాడు కదండి. నిమ్మగడ్డ వల్ల మేలేమో కానీ చెడు ఎక్కువ ఉన్నది. చెడు ఎక్కువ ఉంది. అసలు వాళ్ళ ఇంట్లో తీసేసి పెన్షన్ తీసేయటమేనండి. ఎంతమంది చనిపోయారు? 4-5 చనిపోయారు. తీసేయలేదు, వ్యవస్థను ఆపన్నారు 2 నెలలు. అది ఎందుకు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థకు అవసరానికి గౌరవ వేతనం పెంచుతామని కూడా అంటున్నాడు. ఏంటి ఇది చేస్తే తప్పు, మీరు చేస్తే కరెక్టా? ఎట్లా ఈ 2 నెలలు 5,000 పోతాయి వాళ్ళకు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పే. ఇంగ్లీష్ మీడియం తప్పు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇల్లు కట్టిస్తాం తప్పు. నువ్వు చేసేది కరెక్ట్. మొన్న అంటాడు కుప్పంలోకి వెళ్ళి చంద్రబాబు గారు, ఇక్కడ కూరగాయలు బాగా పండిస్తున్నారు, ఎయిర్పోర్ట్ కట్టిస్తాను, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా సప్లై చేద్దాం, ఎగుమతి చేద్దామని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఎక్కడది? కుప్పంలో 4 సంవత్సరాలు కట్టించలేదా? కుప్పంలోనా? కుప్పం మొన్న ఇచ్చాడండి. ఈ కుప్పంలో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అతనికి కదా కానీ అప్పటి నుంచి 7 దఫాలు ఏమో ఎమ్మెల్యేగా అయ్యారు కదా. అక్కడ అప్పటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు కానీ అది ఇప్పుడు గతంలో లేదు, ఇప్పుడు ఎందుకు? సరే, ఇప్పుడు జడ్పీటీసీగా మీరు ఈ మండలానికి వచ్చినప్పుడు ఎలా ఉండే మండలము, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? జడ్పీటీసీ అవగానే తెలియదే ఉందా, కరోనా స్టార్ట్ అయింది, 1 నెల రోజుల్లో అలా. అది ఎప్పుడు ముచ్చట, పాట ముచ్చట. అది 1.5 year నుంచి ఇక్కడ అంతా అంతర్గత రోడ్లన్నీ, మెట్రో రోడ్లన్నీ, వాటిని సిమెంట్ రోడ్లు ట్రై చేస్తాం. ఆల్రెడీ 50% ట్రై చేస్తాం. రేపు రాబోయే కాలంలో మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మీ ఎమ్మెల్యే గారికి ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారు వారానికి 4 రోజులు మా మండలానికి వస్తారండి. అవతల రారా? కాదండి, అవతల ప్రతిపక్ష అత్తలేరా? రాలేదండి, గతంలో రాలేదండి. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా అసలు రాలేదు. ఇప్పుడు ఆయన మంత్రి, సీనియర్ నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి అపోజిట్ పర్సన్, మీరు అతన్ని ఎందుకు తక్కువ చేస్తారు? అసలు రాలేదండి ఎప్పుడు కూడా. మా ఎమ్మెల్యే గారు వారానికి 4 రోజులు కోడూరు మండలానికి వచ్చేసి ఏ పక్క ఏ సమస్య ఉన్నా, లేకపోతే ఎవరిని పరామర్శించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే మా ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు. సార్ ఇది పరిస్థితి అంటే ఆయన అవైలబుల్ ఉంటే ఇక్కడికి వచ్చేస్తారు. ఈ మండలంలో ఏ డొంక రోడ్డు, ఏ మట్టి రోడ్డు ఎలా ఉందో కూడా తెలిసిన ఆయన, ఏ పొలానికి ఏం కావాలో తెలిసిన ఆయన, ఏ రైతుకి ఏం కావాలో తెలిసిన ఆయన. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలు లేకపోయినా కమ్యూనిస్ట్ భావాలతో తిరిగిన ఆయన, ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన ఆయన. ప్రజలకు ఏం కావాలి సార్? అసలు ప్రజలకి వాళ్ళ కుటుంబం ఎవరికాలు చూసుకుంటారని, వాళ్ళ కుటుంబంలో పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, నాకున్న పొలం పండి దానికి గిట్టుబాటు ధర ఉంటే సరిపోతుంది, ఉంటే చాలు. ఆర్థికంగా అప్పుల పాలు కాకుండా ఒక ఉపాధి ఉండాలి, వైద్యము, విద్య, ఈ రకంగా ఈ ఉండి ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏమన్నా. మరి మిగతా ప్రభుత్వాలు చేయలేదా? మిగతా ప్రభుత్వాలు ఏమన్నా మీరు చూస్తున్నారు కదండి, నాకన్నా మీరే సీనియర్ కదండి రాజకీయ మామూలుగా మీడియా పరంగా. ఎంత చేశారు? ఎందుకు అంటున్నా అంటే మీతో చెప్పించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పటికే 17 దఫాలుగా ఏర్పడినాయి. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాలు 17 దఫాలుగా మొత్తం ఇప్పటి వరకు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ 17 దఫాలుగా ఏర్పడ్డాయి. ఇది ఇప్పుడు 18వ దఫా. ఏర్పడిన ప్రభుత్వం వల్ల మాది పేదోళ్ళ ప్రభుత్వం ఏమంటారు సార్? నేను అనేది ఇక్కడ నేను ఈ వైసీపీ మంచిది లేకపోతే టీడీపీ మంచిది ఇది చెడుదని అనట్లేదు. ఏర్పడిన ప్రభుత్వం వల్ల పేదోళ్ళు అంటది, కానీ మరి ఎందుకు చేస్తలేవు? గతంలో సీఎంలు చాలా మంది బాగా చేసిన వాళ్ళు ఉన్నారండి, కాదంటలేదు. కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం వేరు. అంటే వాళ్ళు ఇస్తే ఎత్తుకొని పోయిందా? ఆయన పరిపాలన విధానం వేరు,
ఆయన వడబడిక వేరు, ఆయన పద్ధతి వేరు వింటున్నారు కదా. నిన్న మొన్న వీడియోలో కూడా చూసారు. ఎస్సీగా పుట్టడం తప్ప ఏంటండి? అదే ముఖ్యమంత్రి అన్న అన్నయ్య మాట అది. నిన్న కూడా వీడియో అనవసరమైన నోరు దూలా ఎక్కువ నట్టు. తర్వాత బీసీలు తొక్కిచ్చేస్తానని చెప్పి ఏదో పదం వదిలేడు మొన్న ఎప్పుడు. ఇవన్నీ మీ నోటీసులోకి వచ్చి ఉంటాయి. ఇలా మాట్లాడతారు ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాళ్ళు. టిప్పర్ డ్రైవర్ అనకూడదు, వాస్తవం అది. అంటే తాను ఏమనుకుంటే అసలు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా అనుకుంటారా ఎస్సీలలో పుడతామని? మనం పుట్టే ముందు మనకేం తెలుసు, కాకపోతే వాళ్ళు కూడా మారాలనే ఉద్దేశం కావచ్చు కదా. ఎస్సీలో పుట్టిన వాళ్ళు ఓసీలోకి ఎలా మారలేరు కదా. వాళ్ళు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి కావచ్చు అని అతని ఉద్దేశం సార్. అది నీ ఉద్దేశం పబ్లిక్ మీట్ లో మాట్లాడకూడదు కదండి. అచ్చా, మనసులో అనేక ఉండొచ్చు, నాకు ఆయనకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్ అని ఎందుకంటే మీకు గతి లేక, మీకు మనిషి లేక ట్రిప్పర్ డ్రైవర్కి ఇతరా ట్రిప్పర్ డ్రైవర్ మా మీద పోటా అనే అంటే అతని ఉద్దేశం వేరు, కానీ మీరు మలుచుకున్నది వేరు. ట్రిప్పర్ డ్రైవర్ మలుస్తారా అంటే మేము రాజకీయాలకు రావద్దా అని మీరు అక్కడ పొడి చేసేవాళ్ళు లేక కాదు, చాలా మంది ఉండారు. వైసీపీ సీటు కావాలి, 300 మంది ఉండారు. వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఈయన నేను నచ్చిన నిలబెడతాను, నేను ఎవరి దగ్గరికి పోవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఓటు అడగటం ఏంటి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కార్యకర్తలు ప్రజల గురించి కాదు మాట్లాడేది, ఒక నాయకుడు ఇంకో నాయకుల గురించి మాట్లాడేది. నాకు నచ్చిన మనిషిని నిలబెట్టి గెలిపిస్తాను, నేను గెలిపిస్తాను అన్నాడు ఆయన. నేను గెలిపిస్తాను అన్నాడు ఆయన. నా సొంతంగా నేను గెలిపిస్తాను, నా మనుషులు నేను నిలబెట్టి నేను గెలిపించుకుని దమ్ముందా నాయకుడు అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా అలా చెప్పరే. ఒక నాయకుడు అంటాడు నా గెలుపు బాధ్యత మీకు అప్పు చెప్పాను అంటాడు. మీరు ఎంతమందినైనా సరే నా బాధ్యత, నా మనుషుల్ని గెలిపించే బాధ్యత నాది అంటాడు ఈయన. ఇంకోళ్ళు అంటారు నన్ను గెలిపించే బాధ్యత. ఇక్కడ ఇది తేడా ఉందంటారు. ఎంతమందినైనా గెలిపించే దమ్ము ధైర్యం నాకు ఉందంటాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడక్కడ ఆయా మీటింగ్లలో కావచ్చు, కుల సంఘాలు కానీ రకరకాలు కానీ మాకు 50% కావాలి, మేము తక్కువ ఉన్నామా అంటారు కదా. ఎవరండి? ఆయా కుల సంఘాలు వాళ్ళ మీటింగ్లలో బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, రకరకాలు కావచ్చు, అంటే మా జనాభా నిష్పత్తి ప్రకారం కావాలంటారు కదా. సో ఇప్పుడు టీడీపీ ఎక్కువ ఇచ్చిందా, వైసీపీ ఎక్కువ ఇచ్చిందా, ఏది అంటే మనము టీడీ పార్టీ ఈ పార్టీ అని కాకుండా కుల సంఘాలు ఏ పార్టీ ఎక్కువ ఇచ్చింది ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? వైసీపీ అయితే బీసీ ఎస్టీకి ఎక్కువ 50% ఇచ్చింది అంటున్నారు. 100%, 50%. అది కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశారు. 75 ప్లస్ 25 200 100 మందికి నేను బీసీలకు క్లారిటీ ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఇచ్చాము? 100 మందికి నేను బీసీలకు ఇచ్చిన అంటున్నాడు. మరి ఈ బీసీ సంఘాలు ఇప్పుడు కలిసేస్తాయా నా ఉద్దేశం ఇక్కడ అది అంటున్నా. బీసీ సంఘాలు కలిసేస్తాయా ఇప్పుడు? ఎందుకు చేయవండి, వాళ్ళకి కావాల్సిన అడుగుతున్నారు కదా, వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇస్తున్నారు కదా. అవును సార్, నేనేమంటున్నా ఇచ్చేంత వరకు మాకు కావాలంటారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కుల సంఘాలు మళ్ళీ నాది ఈ పార్టీ నాది ఆ పార్టీ అని మళ్ళీ వాళ్ళు పోరా? ఏమండి కొందరు వెళ్తారని అందరూ పార్టీలో ఉంటారని గ్యారెంటీ ఉందా కుల సంఘాలు? అదే కుల సంఘాన్ని తీసుకోండి. అది కాదు సార్, ఇప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నా పోలేదు, ఏ పార్టీ అయితే బీసీలకు ఎక్కువ ఇస్తుందో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలంటారు కదా. ఇప్పుడు చేస్తారా వాళ్ళు అంటున్నా. ఏమండి అంటే చేయవలసిన అవసరం కూడా ఉంది కదా అంటున్నాను. కరెక్టేనండి, అందరూ ఒక పార్టీలో ఉంటారని గ్యారెంటీ ఉందా? కుల సంఘాలైనా ఎవరో ఒక పెద్ద ఎన్నుకుంటారు, వాళ్ళు కుల సంఘంగా మాట్లాడతారు. ఆయన చెప్తాడు, ఆయన వెనకాల అందరూ ఉంటారు. కుల సంఘం ఉండరు, ఏదో 30% 20% ఉంటాడు ఆయన. నేను ఎందుకు ఈ ప్రశ్న వేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు 50% ఇవ్వడం వల్ల మమ్మల్ని గెలిపిస్తాడా అనుకోవడము పొరపాటేనా అంటున్నా. ఇక్కడ వాళ్ళ బీసీలకి రాజ్యాధికారం కావాలని చెప్పి అనుకుంటున్నారు. కనీసం ఈ స్థానిక సంస్థలైనా ఎమ్మెల్యేలైనా ఎక్కువ స్థానాలు ఉంటే స్థానిక సంస్థలు ఇచ్చారు. సంస్థలు కాదు ఎమ్మెల్యేలు కూడా ఇస్తే రాజ్యాధికారం. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తగ్గ మినిస్టర్ పదవులు తీసుకున్నారు అనుకోండి, అసలు దాంతో లేని దానికన్నా ఒక హోమ్ మినిస్టర్ గాను ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గాను బీసీ సంఘాలు కూడా వస్తారు కదా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నాకు ఇక్కడ డౌట్, మీ ఎలక్షన్ అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా పోటీ చేశారు. అసలు వాళ్ళు పోటీ చేసి ప్రచారం తిరిగారా లేదా? తిరగలేదండి. ఎందుకని? ఏదో చంద్రబాబు వద్దన్నాడని చెప్పి పడుకున్నారని. చంద్రబాబు గారు వద్దన్నారని చెప్పి ఎందుకు వద్దన్నాడు? ఓడిపోతారని భయం వేసి. ఎవరు ఓడిపోతారు? చంద్రబాబు, జెడ్పీటీసీలు, ఎంపీపీ. వాళ్ళు ఓడిపోతే ఆయనకేంది? నాయకులు అనే వాళ్ళు ఆర్థికంగా డౌన్ అయిపోతారని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టేసి డిపాజిట్లు కూడా రావు, పార్టీ పరువు ఎక్కడ పోతుందని చెప్పేసి వద్దన్నారు. సర్పంచ్ లో చూశాడు, అంత ముందు 4 నెలల క్రితం సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి. సర్పంచ్ లో 90% వైసీపీకి వచ్చింది, టీడీపీకి సర్పంచ్లు రాలేదు. 2-3 నెలలకే సర్పంచ్లు జరిగిన తర్వాత జెడ్పీటీసీలు వచ్చేసింది. జెడ్పీటీసీలో కూడా మనం 0 అయిపోతాం, ఎటు తిరిగి ఓడిపోతాం. 0 అయిపోతామా లేదంటే నాకు అధికారం లేదు కదా మీకెందుకని? అధికారం అనేది ఇప్పుడు అధికారం లేదు కానీ నేను ఏమంటున్నా అంటే చంద్రబాబు గారికి నాకు అధికారం లేదు, మీరు ఏం చేస్తారా అని కూడా అనుకోవచ్చునా?
ఆయన స్వార్థం అంటారు అది. అది నేను అనట్లేదు, అనుకోవచ్చు నా అంటాను ఇట్లా. ఆయన ఈ ఉండే 2 నాలుగుల ధోరణి ఆయన. నేనది స్థానిక సంస్థ లీడర్లే బలోపేతం చేస్తాను. నేను ఉన్నాను పోండి ఏదైతే కదా అని సపోర్ట్ చేయాలి కదా. ఇక్కడ నేను అదే అంటున్నాను. చేయలేదు, ఓడిపోతారు, పార్టీ పరువు ఎక్కడ పోతుందని చెప్పేసి అసలు పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఎవరు చేయాలి వాళ్ళకు? సరే ఇక్కడ అంటే ఓ ఇద్దరు అంటే ఒక 3 ఎంపీపీలు ఉన్నారు అంటే, సరే ఒక 2 ఎంపీపీలు ఉన్నారు, ఒకళ్ళు జడ్పీటీస్ ఉన్నారు. సో అంటే ఇలానే మిగతా కాడ కూడా పోటీ చేసి వాళ్ళు గెలిస్తే 50-50 ఉంటే ఈ సమయంలో వాళ్ళకి ఎక్కడికి వచ్చేటోళ్ళు కదా అంటున్నాను ఇక్కడ అనేది. జడ్పీటీసీలు ఎంపీపీలు పూర్తిగా ఓడిపోయారు అనుకోండి, పార్టీ మనుగడ పోద్దని భయంతో ముందు ఆయన బాయ్కాట్ చేశాడు ఫస్ట్. అయినా వీళ్ళు వినలేదు, వీళ్ళు ముందుకు దూకలేదండి, కొన్నిసార్లు దూకలేదు. ఈ నియోజకవర్గంలో ఒకే ఒకసారి దూకారు, మోపిదేవి జడ్పీటీసీ గారు, ఆయన గెలిచాడు. ఇంకా మిగిలిన ఎవరు దూకలేదండి. ఇప్పుడు ఈ పార్టీలకి అంటే ఒక ప్రమాదం వచ్చి ఉన్నది అంటారు. ఎందుకంటే వైసీపీకి ఎలా అంటే షర్మిల గారు రావడం వల్ల వైసీపీకి మేలు జరుగుతుందా? షర్మిల గారు చెల్లెలే కదండి. ఇప్పుడు వైసీపీ ఓటు వ్యతిరేక ఓటు టీడీపీకో జనసేనకో పడుకోకుండా వాళ్ళకి పడితే మాకు మైనస్, షర్మిలాకి పడింది అనుకోండి మాకు ప్లస్సే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందు జైలుకు పోవడం వల్ల సానుభూతి పెరిగింది, గెలిచాడు, పవర్కి వచ్చారు, సీఎం అయ్యాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు లోపలికి జైలుకు వెళ్ళారు, తనకు సానుభూతి పెరిగింది, సీఎం అవుతారు కదా. అలిపిరిలో అప్పుడు నక్సలైట్లు బాంబు దాడి చేశారు 2003-4లోను. ఆయన సానుభూతుల మధ్య బయటకు వచ్చారు. ఏం సానుభూతి పెరిగింది? రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. చచ్చిపు చంపడానికి ప్రయత్నం చేశారు టెర్రరిస్టులు నక్సలైట్లో. సానుభూతి ఏమైనా వచ్చింది? అప్పుడు గెలిచాడు ఆయన. కేజ్రీవాల్ జైలుకి వెళ్తున్నాడు, కవిత జైలుకి వెళ్ళింది, ఈయన కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. సానుభూతి అనేది జైలుకి వెళ్ళింది, అది తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే సానుభూతి పెరిగింది కదా, సాక్షి జరిగింది కదా. ఈసారి ఎలక్షన్ సాహసోపేతం అంతా డబ్బు మహిమతో కూడుకు యోధాన యోధులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది చావో రేవో అనే ఉద్దేశంలో ఇరు పార్టీలు కూడా కొట్లాడుతున్నాయి అనుకోవచ్చా? లేదండి, పక్క వైసీపీ గెలుపు గ్యారెంటీ. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం. డబ్బు ఓపెన్ నేనేమంటానంటే ఇక్కడ ఇది అయితే సాహసోపేత ఎలక్షన్ ఇప్పుడైతే అంటే ఇక్కడనేమో 50% బీసీలకు ఇచ్చినానే ఇది ఒక ఎక్స్పెరిమెంట్. అటు కూడా అరే ఈసారి టీడీపీ పవర్లోకి రాకపోతే మాత్రం ఇక మనం మళ్ళీ మనగడ ఉండదని వాళ్ళు ఇందులో ఇది రెండు ఇదైతే సాహసోపేతం కదా అంటున్నా. ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఆయన గెలిపిస్తాయండి. ఎస్సీ బీసీ ఎస్టీ లొకాలిటీలోకి వెళ్ళాం, 80% జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు, అమ్ముడు పోయాడు అంటున్నారు మీడియాలో. మాకు తెలియదు, అంతేనా? చంద్రబాబు అమ్ముడు పోయారు టీవీలో వస్తుంది, మాకేం తెలుసు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కదా మీడియాలో వచ్చి చూసి మాట్లాడతాం. కొన్ని రోజుల నుండి మీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు టికెట్ ఇవ్వడం వల్ల వేరే పార్టీకి పోతున్నారు. ఏంది ఇదంతా? సహజమైన ఆయన సర్వేలో ఓడిపోతారని ఉంది కాబట్టి టికెట్ నీకు న్యాయం చేస్తాను, నువ్వు పార్టీలు వెళ్ళమాకని చెప్తున్నాడు. ఆయన ఏదో గెలుతావు వెళ్ళిపోతున్నాడు, అక్కడ సీట్ లేదు, ఖాళీ కూర్చున్నారు. ఏం చేస్తారు? ఆడ సీట్ లేదు కాబట్టి తక్కువ తీసుకుంటా. మీరు గెలవరని ఆయన సర్వేలో తెలిపోయింది. నిన్ను పక్కన పెడుతున్నాను, ఇంకొక ఆయనకి ఇస్తాను, నీకు న్యాయం చేస్తాను, ఏదో న్యాయం చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఉండాలి ఉన్ననే పార్టీకి పనిచేయండి, గెలిపించి తీసుకురండి, మీకు న్యాయం చేస్తానని చెప్తున్నాను. ఇన్నోళ్ళు వింటారు, ఎన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరి గత 2 years నుండే మీరు అన్నటువంటి గడప గడప ప్రోగ్రామ్ పెట్టారు కదా, మరి అప్పుడెందుకు ఈ ఎమ్మెల్యేలు గడప గడపకు పోలేకపోయారు? ఆ గడప గడపలో సర్వేల ఆధారంగా తిరిగిన మా ఎమ్మెల్యేల ఆధారంగా ఆయన సర్వే ఆధారంగా ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే పని చేయకపోతే పబ్లిక్ లోకి వెళ్ళాడు డైరెక్ట్ గా. ఇవాళ లోగడైతే అడుగుతాక భయపడేవాళ్ళు ఎమ్మెల్యే చూస్తాకే ఆలోచించేవాళ్ళు. వాళ్ళు అలా లేదండి, ఏమన్నా మాకు పని చేయలేదు డైరెక్ట్ అడుగుతున్నారు, అడిగేస్తున్నారు వాళ్ళు. ఆంధ్రాలో మిగిలిన చోట ఎలా ఉంది నాకు తెలియదు, కానీ ఇంటికి వెళ్ళాలని ధైర్యం కావాలండి. వాళ్ళ ఇక్కడ ఎంపీని కూడా మార్చారు. సో ఎలా ఉండబోతుంది? డాక్టర్ గారు ఎంపీ గారిని సింహాద్రి చంద్రశేఖర్ గారు ఆనెస్ట్ మినిస్టర్ గా పేరు పొందిన సింహాద్రి సత్యనారాయణ గారు అబ్బాయి, మినిస్టర్ గారు అబ్బాయి, ఆయన టీడీపీలో ఉండగా క్యాన్సర్ డాక్టర్ గారు. అవును, ఇండియాలోనే నెంబర్ 1 పేరున్న క్యాన్సర్ డాక్టర్. అది ఒప్పుకోవాల్సింది. ఇవాళ మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో దేశంలో కూడా ఆయనతో టచ్ లోకి వెళ్ళి ఎంతో మంది ఆపరేషన్ పేషెంట్లు చేసిన ఆయన మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు, అసలు అవనగేరు నియోజకవర్గంలో ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళంటూ ఎవరు లేరు. క్యాన్సర్ పేషెంట్ ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళంటూ ఎవరు లేరు. పక్క వెళ్ళిన వాళ్ళకి 50,000 ఐదు 10-15 ఏళ్ళతో చేసి పంపించేస్తాడు ఆయన. అది ఎవరినైనా నేను చెప్పడం కాదు, వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరినైనా అడగొచ్చు, మీరు తప్పలేదు. అదేవిధంగా మా నియోజకవర్గం కాదు, జిల్లాలో కూడా ఆ స్థాయిలో ఉన్నాడు ఆయన. వాలంటరీ వ్యవస్థ ఎలా మేలు చేయబోతుంది? ఎవరు మన పెన్షన్ లో చూశారు కదా, 4 చచ్చిపోయారు, ఇంకా అంతకన్నా మేలే కావాలి. వాలంటీర్లు రాజీనామా
స్టార్ట్ అయింది ఎందుకు? ఈ చంద్రబాబు వీళ్ళు పార్టీలో తిరగొద్దని జీవో ఇచ్చారు కదా, పార్టీకి పనిచేస్తాక రాజీనామా చేస్తున్నారు. డైరెక్ట్ గా పార్టీలో ఇప్పుడు ఎలాగో మాకు అదే డబ్బులు రావు అంటే వాళ్ళ ఉద్దేశం ఈ నెల మేము డబ్బులు ఇవ్వలేదు, మాకు 5,000 రావు. ఫోటోలు పెట్టి సస్పెండ్ చేసేవాడిని వాళ్ళతో సస్పెండ్ చేయించుకునే బదులు మేమే రాజీనామా చేసి డైరెక్ట్ గా పార్టీకి పనిచేస్తే అంటే ఇంకింత వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఫస్ట్ సంతకం వాలంటీర్ల మీద పెడతానని చెప్పాడు కదా. ఎంతమంది రాజీనామా చేసినా మాకు పని చేస్తారు. మళ్ళీ మీరు ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ చేశాడు. మీ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎలా ఉందనుకోవచ్చు? మీ నియోజకవర్గంలో మీ మండలంలో మీరు ఏం చేయబోతున్నారు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారికి నియోజకవర్గంలో పాజిటివ్ టాకింగ్. నెంబర్ 1 ఎమ్మెల్యేగా అందరికి పాజిటివ్ ఎలా ఉంటది? ప్రసాద్ గారికి పాజిటివ్ లేదా? ఏ ప్రసాద్ గారికి ఇప్పుడు ఇక్కడ అందుకే టీడీపీలో సీట్ అవ్వలేదు. టీడీపీలో సీట్ అవ్వలేదు. జనసేన పోయింది కదా, టీడీపీ వచ్చింది కదా. ఎవరు ఆ సీట్ ఎలా తెచ్చుకున్నారో చాలా ఉంటుంది, మేము మాట్లాడకూడదు. చెప్పండి ఏమో విషయాలు తప్పే ఉన్నది. మనం ఒక అంటే అనేది మా ఎమ్మెల్యే గారు పాజిటివ్ ఏంటంటే లేస్తే కోడూరులో ఉంటారు, 4ంటికి నాగలంకలో ఉంటారు, 6ంటికి గన్సాల్లో ఉంటారు, వెళ్ళిపోతారు టాకా టాకా పొద్దున్నే. అస్సలు గన్మెన్లు కూడా ఆయన స్పీడ్ కి ఆయనకి 60 సంవత్సరాలు అయిపో అయినా కానీ 70 సచివాలయాలు తిరిగారు. రాష్ట్రంలో ఈయన తిరిగింది అసలు. ఇంకా ఉన్నారంటే కానీ నాకు పూర్తిగా తెలియదు. సచివాలయాలు పూర్తి చేసిన ఎమ్మెల్యేగా ఈయన పేరు ఉందండి. ఇక్కడ పోయిన తప్ప ఎంత ఏదో ఎలక్షన్ మెజార్టీ వచ్చింది, మీరు ఇంకేమన్నా మెజార్టీ పెంచుతారా? అది ఒక జడ్పీటీసీగా మీ మీద ఏమైనా భారం ఉందా? మీకు ఏం పని అప్ప చెప్పారు? లాస్ట్ టైం మా మండలంలో 5,000 చిల్లర ఎంత వచ్చిందండి, అదే మెజార్టీకి మేము ప్రయత్నిస్తున్నామండి. దాన్ని తగ్గకుండా చూస్తాం. అది తగ్గకుండా చూసుకుంటాం. తగ్గకుండా. సో మీ మీద ఆ బాధ్యత ఉన్నదా? మీకు ఏమన్నా 100% ఏమన్నా చెవులు అక్కడ చెప్పిండా? నాతో పాటు ఇక్కడ నాయకులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, ఎంపీపీ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అందరినీ సహాయం అనేది మీ ఒక్కరినే కాదు, మీ స్థానిక సంస్థ లీడర్లకు వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుని ఆ మెజార్టీ తగ్గకుండా చూసే బాధ్యత తీసుకుంటాను నేను. సో ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతా అంటారు. ఈ మండలంలో మెజార్టీ తగ్గకుండా చూసుకుంటాం. అవునగడ్డ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తాం. ఇక్కడ ఇప్పుడు తాను ప్రసాద్ గారు కూడా గ్లాసు జెండా ఎగురుతుంది లేదా మా ఉమ్మడి జెండా ఎగురుతుంది, పువ్వు గ్లాసు సైకిల్ అంటున్నాడు. మీకు మీడియాలో వస్తున్నాయో లేవు, జనసేన రాజీనామా చేస్తున్నారు, జనసేన ధర్నా చేస్తున్నారు, అది వస్తుంది. అంటే తాను జనసేనకు పోవడము కొంత వ్యతిరేకంగా ఉంది. క్యాడర్ అంతా అది ఎంతసేపు సార్ చదువుకుంటారు వాళ్ళు ఎలా చదువుకుంటారు? క్యాడర్ అంతా స్లో అయిపోయింది, ఎవరు రావట్లేదు. మరి మీ పార్టీలకు వస్తుండే అన్న, మీ పార్టీలకు రాలే కదా వాళ్ళు. ఎవరన్నా జాయిన్ చేస్తున్నాం కదా జనసేన వాళ్ళు, మొన్న చేసాం, రేపెల్లుండే జాయిన్ చేస్తున్నాం. మండలంలో యాక్టివ్ గా జాయిన్ చేస్తున్నాం జనసేన వాళ్ళు, జనసేన సైన్యాన్ని. సరే ఇప్పుడు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఊరగా చెప్పాలంటే? 1 సైడ్ వారుగా ఉంటుందండి వైసీపీకి ఈ నియోజకవర్గంలో. ఏంది మీ వై నాట్ 175 అంటే ఏంది? దాని మతలాభం ఏంది? సిద్ధం అంటే మా మతలాభం ఏంది? అసలు ఏంది మీ ఉద్దేశం ఏంది? ఇదంతా చేసిన వాడిని దమ్ముగా చెప్పుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. అదే సిద్ధం. అది ఇప్పుడు వై నాట్ 170 ముచ్చట ఒక ఆయన అంటా ఉంటాడు, ఇన్ని దించాలి ఆయన ఎక్కించాలి, ఇన్ని దించాలి ఆయన ఎక్కించాలి అంటాడు. అదేంటి? నేను సీఎం అవ్వాలని కోరుకోవాలి కానీ ఈయన దించడం ఆయన ఎక్కించడం ఎందుకు చెప్పలేడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నేను 175కి 175 గెలుస్తాను. సాధ్యమేనా? మీరు చెప్పండి. ఏమనంటే ఆయన సర్వేలో అలా ఉన్నాయి, మేము ఎలా చెప్తాం? సీఎం పెట్టుకున్నారు. రాష్ట్రం అనేది ఆయన కంట్రోల్ ఉంటది, నా కంట్రోల్ మండలం ఉంటది. మండలం పరిస్థితి నేను చెప్పగలుగుతాను, రాష్ట్ర పరిస్థితి నేను చెప్తాను. 175 ఆయన సర్వేలో ఉంది, ఉన్న మాట చెప్పుకోగలుగుతున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేసినామని 175 అంటారు? 2,70,00,000 పేదలకి డైరెక్ట్ గా రూపాయి అవినీతి జరగకుండా వేసిన ఎమ్మెల్యేగా సీఎం పైసలతో ఓట్లు ఎత్తారా? ఏమన్నా ఇందాక చెప్పాను మీకు, పేద ప్రజల నోళ్ళు తగ్గిపోయారు, పేద ప్రజల జీవనోత్తి పెరిగింది అని చెప్పాను. గతంలో ఇదే ఊర్లో చాలా మంది పొద్దున్నే అమ్మ కాస్త ముద్దయమ్మ కాస్త కూరయమ్మ అని చోళ్ళు తగ్గిపోయారు, ఉన్నారు, పూర్తిగా లేరంటలేదు. అది అలాంటిది చాలా వరకు తగ్గిపోయింది, తగ్గించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో అయ్యా నాకు పని కావాలి, ఈ పూట ఎంత ఇవ్వండి అయ్యా, పని చేసుకుంటాం అయ్యా అని చంద్రబాబు. ఇప్పుడు డిమాండ్ ఉందా? ఇప్పుడు అంత డిమాండ్ లేదు, మామూలుగా పనికి వెళ్తున్నారు, పని చేసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. గతంలో అలా లేదు, ఎంత ఇచ్చినా చాలా అయ్యా అనే అప్పుడు ఉండే, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మామూలు పనికి వెళ్తున్నారు, మామూలు టైంకి వెళ్తున్నారు, వాళ్ళ జీవనోపాధి మెరుగుపరుచుకుంటున్నారు. పిల్లలు చదువుకున్నారు, పిల్లల పద్యం తగ్గిపోయింది కదా, తగ్గిపోక 15,000 అమ్మఒడి వస్తుంది. బుక్స్ కొనక్కర్లేదు, యూనిఫామ్ కొనవసరం లేదు, అసలు ఏం పైసా ఖర్చు లేదు. వైద్యం మెరుగైంది, వైద్యం అండి అసలు దాన్ని మించిన ఇంకోటి లేదండి. మొన్న జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టారు, ఆయన పెట్టిన పథకాలు బాగా రెస్పాండ్ అయ్యారు, 25 లక్షలు. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సరే ఇవన్నీ వై నాట్ 175కి మెయిల్ చేస్తే అనుకుంటున్నాను. నేను ముందే చెప్పాను, రాష్ట్రం అనేది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది. సరే ఆయన నిర్ణయం మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక పార్టీ ఏమో ముందుకు వచ్చింది, ఇంకో పార్టీ ముందుకు రాలేదు. మేము మెయిల్ చేస్తేనే ఓటు ఏమన్నా వైసీపీ. సో ఎందుకు టీడీపీ కూడా అలానే అనవలసిన అవసరం ఉందా? ఇప్పుడు వాళ్ళు మెయిల్ చేయలేదు కదండి,
ఆయన ఇచ్చిన పథకాలు అమలు చేయలేదు కదా గతంలో 2014 వాళ్ళు కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు మనం ఏ మాట చెప్పుకున్నా ఎన్నుకున్నది చేసి ఏమన్నా డాక్టర్ మహిళలు ఎన్ని పథకాలు పెట్టేవారు లాస్ట్ టైం, అవన్నీ తీసి అట్ట మారేసి పసుపు వేయలేదా సార్? ఇచ్చింది కదా. అవన్నీ నోటి మాటలకి పరిమితం ఉన్నాయి. ఆ. చేతల ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన నోట్లోంచి మాట వచ్చిందంటే ఏమొస్తుంది? చేశారు. ఏమొస్తుంది వాళ్ళు ఆయన మాట? పేద ప్రజలకు ఇది చేస్తారంటే అది చేసి తీరుతాడండి. చేసిండా? చేశాడు కదండి. చేసి అడుగుతుండ ఓటు చేసి అడుగుతున్నాడు. నేను చేశానంటే ఓటేమంటున్నాడు. అడగమనండి, నేను చేశాను 2014 నుంచి అడగమనండి. సో ఇదే మాట మీద ఆ నిర్ణయం అనేది ఓటర్లకి అదే కదా సార్. నిజంగా మేలు చేస్తేనే ఎవరు చేశారో ఏ పార్టీ చేశారో అది వాళ్ళ నిర్ణయానికి వదిలేద్దాం. రాబో కాలంలో కాలమే నిర్ణయిస్తారు. ఓకే, జూన్ 4వ తారీఖు వైసీపీ జెండాలు ఎగురితే రాష్ట్రం అంతా. సరే మీరు ఇట్లా అంటారు, వాళ్ళు ఇట్లా అంటే ఏది గెలుస్తుంది అనేది కాలం నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు, కాలం కాదు. రైట్. ఆ పైన భగవంతుడు ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇక్కడ తల్లులు ఉన్నారు, అన్నలు ఉన్నారు అని చెప్తాడు. సో మీరు చూశారు కదా రానున్న కాలంలో ఏ పార్టీ ఎవరు ఏ నాయకుడు ఎలా అనేది. అట్ ద సేమ్ టైం ఓటర్స్ కూడా ఇది ఎలక్షన్ వచ్చిందంటే ఒక పండుగ అయిపోతుంది. అందులో రకరకాలు ఎక్స్పెరిమెంట్స్, ఒకటి ఆశపడే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు, డబ్బులు దొరకడం, అంటే ఇదంతా కామన్గా అయిపోతుంది. కానీ ఇప్పటికైనా కానీ ఓటర్స్ ఆలోచించవలసిన బాధ్యత బాగా పెరిగింది. ఈ 17 దఫాల ఎలక్షన్లలో మీ తాతల పాత్ర ఉంది, మీ తనుల పాత్ర ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ కొరకు మీ పాత్ర ఉంది, మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఓటు వేశారు, వేయబోతున్నారు. ఇస్ ది టైం. ఇది ఇది ఒక రోజుది, ఇది ఎల్లకాలం. అంటే మన కుటుంబాలు ఆర్థికంగా బలపడితే మనం ఇంకొకరికి సహకారం చేయగలుగుతాం. నిర్ణయం ఇది. సార్ నమస్కారం. నమస్తే అండి.